హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే పింకీ హనీని అడుగుతాం పదండి. సో పింకీ హనీ ఎక్కడికి వెళ్తున్నా? ఓకే. సో మేము వచ్చేసి ఇప్పుడు 3:30కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. ఇప్పుడు మేము సిల్క్ బోర్డ్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి జయనగర్లో ఉన్న పార్క్కి వెళ్ళడానికి 1/2 అవర్ టైం పడుతుందన్నమాట. ఈరోజు వచ్చేసి పెద్దగా ట్రాఫిక్ లేదు, మేము టైంకి రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి బెంగళూరు సెంట్రల్ మాల్. యాక్చువల్గా బెంగళూరులో చాలా సెంట్రల్ మాల్ ఉన్నాయి. ఇది వచ్చేసి జయనగర్లో ఉన్న సెంట్రల్ మాల్ అనమాట. సో ఇది వచ్చేసి మెట్రో అనమాట. మెట్రో ఒకటి, నార్మల్ ఫ్లైఓవర్ ఒకటి, జస్ట్ ఇలా రెండు కలిసాయని చెప్పేసి మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం అయితే జయనగర్ వచ్చేసాము. సో చూసారు కదా, ఇదే రణధీర కంఠీరవ పార్క్ అనమాట. సో దీని పక్కనే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో పార్క్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. అని మాస్క్ పెట్టుకో. వెరీ గుడ్. వెయిట్, మీరు రావద్దా? మీరే వెళ్ళిపోతారా? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వెళ్ళిపోవడానికి. సరే మీరే వెళ్ళిపోండి, అయితే మేము రాములే, మీరే చూసేసి వచ్చేసేయండి. సో ఇప్పుడు మేమైతే జయనగర్లో ఉన్న కంఠీరవ పార్క్కి వచ్చేసాము. ఇక్కడ మేము కార్ అయితే పార్క్ చేసేసాము అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, మీకు కూడా చూపిస్తాను పదండి. ఇది రణధీర కంఠీరవ పార్క్ బస్ స్టాప్. ఎవరైనా కూడా బస్సులో రావాలి అనుకుంటే సో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. సో ఇది ఎంట్రన్స్, రణధీర కంఠీరవ పార్క్ ఇది ఎంట్రన్స్. చూసారు కదా, 2 సైడ్స్ కూడా లైన్ స్టాట్యూస్ ఉన్నాయి. ఇక్కడైతే హనీ లైన్ స్టాట్యూస్ మీద కూర్చొని ఫొటోస్ కూడా తీయించుకుంది. సో చూసారు కదా, ఏవో సాంగ్స్ పాడుతుందన్నమాట అక్కడ కూర్చోగానే. సో ఫొటోస్ అవి తీసుకుంది. సో తర్వాత మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి శానిటైజేషన్ కూడా చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇలా ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి కర్ణాటకని రూల్ చేసిన కింగ్స్ స్టాట్యూస్ పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తా మీకు. ఇప్పుడు ఈయన వచ్చేసి మయూర వర్మ అనమాట. ఈయన క్రీస్తు శకం 345 నుంచి 370 వరకు రూల్ చేశారంట. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన పేరు ఇమ్మడి పులికేశి. ఈయన వచ్చేసి 610 నుంచి 655 వరకు రూల్ చేశారు. సో నెక్స్ట్ ఈయన పేరు వచ్చి అమోఘవర్ష నృపతుంగ. ఈయన క్రీస్తు శకం 815 నుంచి 880 వరకు రూల్ చేశారు. సో ఈయన పేరు వచ్చి విష్ణువర్ధన. ఈయన క్రీస్తు శకం 1104 నుంచి 1141 వరకు రూల్ చేశారు. ఈయనైతే మీ అందరికీ తెలుసు, ఈయన కృష్ణదేవరాయ. ఈయన క్రీస్తు శకం 1509 నుంచి 1529 వరకు రూల్ చేశారు. తర్వాత ఈయన పేరు వచ్చి గండుగలి కుమారరామ. ఈయన క్రీస్తు శకం 1303 నుంచి 1336 వరకు రూల్ చేశారు. సో ఇవన్నీ కర్ణాటకని రూల్ చేసిన ఫేమస్ కింగ్స్ స్టాట్యూస్. కర్ణాటకలో కావేరీ రివర్ ఉంది కదా, ఆ కావేరీ రివర్కి సింబాలిక్గా ఇక్కడ కావేరీ మాత స్టాట్యూని కూడా పెట్టారు.
సో ఈ కావేరీమాత స్టాట్యూ కూడా చాలా బాగుంది. ఈ కావేరీమాత స్టాట్యూ పక్కన అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి లేడీస్కి జిమ్ పెట్టారు. ఇప్పుడు ప్రతి పార్కులో కూడా ఇలా జిమ్ పెడుతున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లేడీస్కి మాత్రం పెట్టారు, రైట్ సైడ్ వచ్చేసి జెంట్స్కి పెట్టారు, అలా సెపరేట్గా పెట్టారు. ఇక్కడైతే పింకీ హనీ వచ్చి ఈ జిమ్ని గేమ్స్ ఆడుకునే థింగ్స్లా యూజ్ చేసుకున్నారు. సో చెప్పాను కదా, రైట్ సైడ్ వచ్చేసి ఇది జెంట్స్కి పెట్టారనమాట. సో చూసారు కదా, పింకీ హనీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎవరూ లేరు, వీళ్ళు మాత్రమే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే హనీకి ఇది చాలా బాగా నచ్చేసింది. ఇది ఒక్కటే చేసింది, చాలాసేపు దీని మీదే ఉంది. సో ఇక్కడైతే పింకీ మొత్తం అన్నీ ట్రై చేసేసింది. జిమ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ ట్రై చేసేసింది. సో ఇక్కడ ఇలా కాసేపు ఎంజాయ్ చేశారు వీళ్ళు. సో తర్వాత వచ్చేసి ఈ జిమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ షేప్లో ఉన్న చైర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ పార్కులో వచ్చేసి అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ హ్యాండ్స్ షేప్లో చైర్స్ కానీ, ఇంకా మీకు ముందు చూపిస్తాను కదా, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఈ పార్క్ వచ్చేసి చాలా చిన్న పార్కు, పెద్దదేమీ కాదు. బట్ ఈ చిన్న పార్కులు కూడా ఇవి ఉన్నాయన్నీ కూడా క్యూట్గా బాగున్నాయి. పింకీకి హనీకి అయితే చాలా బాగా నచ్చేసాయి. సో ఇక్కడ మేమైతే ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. ఇక్కడ హనీ చూడండి ఫొటోస్ తీస్తుంటే ఎలా కూర్చుందో. సో ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత మేము ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకుంటున్నాము. అంటే శానిటైజర్ తెచ్చుకున్నాం మాతో పాటు. సో శానిటైజ్ చేసేసుకుంటున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఆ హ్యాండ్స్ చైర్స్ ఉన్నాయి కదా, దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట. అంటే కిడ్స్ ఫేవరెట్ ఏరియా ఇది. సో యాక్చువల్గా అక్కడ ఎక్కువసేపు ఆడుకోలేదు పింకీ హనీ వచ్చేసి, ఎందుకంటే చూసారు కదా చాలామంది ఉన్నారు అక్కడ. సో అందుకోసం ఎక్కువసేపు ఆడుకోలేదు. సో తర్వాత ప్లే ఏరియా పక్కన ఇలా 4 చైర్స్ ఉన్నాయి. ఇవి కూడా ఫ్లవర్ షేప్లో ఉన్నాయి. మధ్యలో వచ్చేసి చూసారు కదా వుడ్ టేబుల్ ఉంది ఇక్కడ. సో ఇది కూడా చాలా బాగుంది. సో తర్వాత ఆ చైర్స్ ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ ఒక సీటర్ ఉంది. అది కూడా వాటర్ మెలన్ షేప్లో. సో పింకీ హనీ వచ్చేసి ఫొటోస్ తీయించుకుంటున్నారు ఇక్కడ. ఇది కూడా బాగా నచ్చింది. సో దీని పక్కన వచ్చేసి ఇక్కడ ఒక హౌస్లో ఉంది కదా, ఇందులో వచ్చేసి డక్స్ ఉన్నాయన్నమాట. 3 డక్స్ ఉన్నాయి. అంటే 2 వైట్ డక్స్ ఉన్నాయి, 1 బ్లాక్ డక్ ఉంది. సో హనీకి అయితే బాగా నచ్చింది. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశారు. అంటే ఆ డక్స్ చూస్తున్నారనమాట. ఆ డక్ ఎలా ఫుడ్ తింటుంది అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తుంది హనీ అయితే. సో ఇప్పుడు మేము బేబీ స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాము. ఈ బేబీ స్టాట్యూ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇదే అనమాట బేబీ స్టాట్యూ. ఎంత బాగుందో కదా, మిల్క్ బాటిల్ పట్టుకొని 2 జడలు వేసుకొని చాలా క్యూట్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే పింకీకి హనీకి శ్రీ వచ్చేసి ఫొటోస్ తీస్తున్నారు. ఈ ఫొటోస్ అవి కూడా నేను లాస్ట్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇది మాత్రం చాలా క్యూట్గా అనిపించింది. సో ఇప్పుడైతే ఈ బేబీ స్టాట్యూ బ్యాక్ సైడ్ వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ పార్క్లో 2 ప్లే ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నీకు ఇంతకుముందు చూపించాను కదా, అదొకటి అండ్ ఇదొకటి అనమాట. ఇంతకుముందు అక్కడ జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి అక్కడ ఎక్కువసేపు ఆడుకోలేదు. సో ఇక్కడ పెద్దగా జనం లేరు. సో ఇక్కడ కాసేపు ఆడుకున్నారు పింకీ హనీ వచ్చి. శానిటైజ్ చేసుకోండి. సో అక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత చూడండి, మాకు ఇక్కడ క్యాట్స్ కనిపించాయి. అంటే చిన్న చిన్న క్యాట్స్ చాలా క్యూట్గా బాగున్నాయి. సో వీటికి హనీ అయితే ఫొటోస్ కూడా తీసింది.
సో, తర్వాత మేమిప్పుడు మానిస్టర్ దగ్గరికెళ్తున్నాము. చూసారు కదా! ఇదే మానిస్టర్. మానిస్టర్ వచ్చేసి ఇక్కడ మౌత్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇప్పుడు పింకీ, హనీ వచ్చేసి లోపలికి వెళ్తున్నారు. సో, లోపలంటే ఏమీ లేదు. జస్ట్ నార్మల్‌గానే ఉంది. సో, చూసారు కదా! లోపలైతే ఏమీ లేదు. జస్ట్ నార్మల్‌గా ఉంది. బట్ పైనొచ్చేసి లైట్స్ అవి ఉన్నాయి. మేబీ అవి ఈవినింగ్ టైమ్ అలా ఆన్ చేస్తారనుకుంటా. సో, ఇక్కడ కూడా మంచిగా పింకీ, హనీకి ఫోటోస్ అవి తీసుకున్నారు బాగా. సో, ఇప్పుడు మీకు స్టాట్యూ కనిపిస్తుంది కదా! ఆయనొచ్చేసి రణధీర కంఠీరవ నరసింహరాజ వడియార్ అనమాట. సో, ఆయన స్టాట్యూ ఇక్కడుంది. సో, ఆయన స్టాట్యూ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఇలా యాపిల్ షేప్‌లో చైర్స్ అవి ఉన్నాయి. సో, ఇక్కడైతే హనీకి ఫోటోస్ అవి తీస్తున్నాము. సో, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి 2 యాపిల్ చైర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. హనీకి ఆ యాపిల్ చైర్స్ బాగా నచ్చేసాయి. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో తీయించుకుంది ఫోటోస్ అవి కూడా. సో, చాలా సేపు రాలేదు. దాని మీద కూర్చుంది అలా. సో, ఇప్పుడు ఈ స్టాట్యూ ఆపోజిట్‌లో కొన్ని స్టాట్యూస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ స్టాట్యూస్ ఉన్నాయి. అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. సో, ఈ వాటర్ ఫౌంటైన్‌లో వచ్చేసి ఫిషెస్ అండ్ టార్టాయిస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్‌గా మేము వెళ్ళిన టైంకి ఆన్ చేయలేదనమాట. మేబీ ఈవినింగ్ టైం అలా ఆన్ చేస్తారనుకుంటా ఫౌంటైన్. ఇప్పుడైతే నార్మల్‌గానే ఉంది. సో, చెప్పాను కదా! ఇక్కడ టార్టాయిస్ ఉందని చెప్పి. సో, ఇదొక టార్టాయిస్ ఉంది. అండ్ అక్కడ ఒక ఫిష్ కూడా ఉంది. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, మాకైతే ఈ 2 కనిపించాయి. సో, తర్వాత ఇటుపక్క కూడా ఏమన్నా ఫిషెస్ ఉన్నాయేమో అని చెప్పి నేను చూస్తున్నాను. ఈవెన్ హనీ మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ చూస్తుందనమాట. ఏమన్నా టార్టాయిస్ ఫిషెస్ మళ్ళీ ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పి. చూసారా? మళ్ళీ చూస్తుంది ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి. సో, ఇక్కడైతే చాలా డిఫరెంట్ స్టాట్యూస్ ఉన్నాయన్నమాట. సో, ఇది కూడా చాలా బాగుంది ఈ స్టాట్యూ కూడా. ఈ స్టాట్యూకి వచ్చేసి పింకీ మిల్కీ మ్యాన్ అని చెప్పి నేమ్ పెట్టింది దీనికి. సో, ఇంతే అనమాట. మొత్తం ఓవరాల్‌గా రణధీర కంఠీరవ పార్క్ అయితే మీకు అంతా క్లియర్‌గా చూపించాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, పార్క్ అంతా చూసిన తర్వాత ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము. యాక్చువల్‌గా ఈ పార్క్ పక్కన ఇంకొక చిన్న పార్క్ ఉందనమాట. సో, మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా బాగుంది. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. పువ్వులు పడుతున్నాయి. సో, చెప్పాను కదా! ఇప్పుడు మేము వేరొక పార్క్‌కి వెళ్తున్నామని. సో, ఇదొచ్చేసి ఆ పార్క్ ఆపోజిట్‌లో ఉంది. ఒక క్లాక్ టవర్‌లా ఉంది. సో, ఇప్పుడొచ్చేసి టైం 5:20 అయింది. సో, పక్కన మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది. మీకు అది కూడా చూపిస్తాను. యాక్చువల్‌గా ఈ జయనగర్ ఏరియా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈ జయనగర్‌లో పార్క్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఇదే అనమాట పార్క్. ఈ పార్క్ నేమ్ వచ్చేసి ప్రకృతి వన. చూసారు కదా! చాలా బాగుంది. ఫ్రంట్ అయితే బాగా డిజైన్ చేశారు. చాలా. సో, ఆ పార్క్‌లో శానిటైజేషన్ ఉన్నట్టుగానే ఈ పార్క్‌లో కూడా శానిటైజేషన్ ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ శానిటైజేషన్ చేసేసుకొని వచ్చేసారు పింకీ, హనీ. చూడండి మళ్ళీ హనీ వెళ్తాను అంటుంది. లోపలికి మళ్ళీ శానిటైజేషన్ చేసుకుంటుందంట. తనకి బాగా నచ్చింది. పైనేమో వాటర్‌లో వస్తున్నాయి కదా! తనకు బాగా నచ్చింది. సో, ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక థీమ్ ఆర్ట్ ఉంది. ఈ థీమ్ ఆర్ట్ వచ్చేసి చెట్లని కట్ చేయొద్దు అని చెప్పడానికి పెట్టారనమాట. సో, చాలా బాగుంది కదా ఈ థీమ్ ఆర్ట్. మనం కూడా చెట్లని సేవ్ చేద్దాము.
సో తర్వాత ఇక్కడ ఒక పెద్ద లార్జ్ శివ స్టాట్యూ ఉంది. ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ స్టాట్యూ అనే చెప్పొచ్చు. సో చూసారు కదా, శివ జడ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడైతే నాకు. సో ఇక్కడ శివ స్టాట్యూ ఆపోజిట్లో భగీరథ స్టాట్యూ కూడా ఉందన్నమాట. సో చూసారు కదా, భగీరథ అని కూడా రాసుంది. యాక్చువల్గా పార్కు చిన్నదే అయినా కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. సో మేము ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడైతే పింకీ, హనీ అండ్ శ్రీ వచ్చేసి పార్క్ అంతా చూస్తున్నారు. సో పింకీ కూడా చాలా బాగా నచ్చింది. ఈ శివ స్టాట్యూ అయితే బాగా నచ్చింది. అంటే వాటర్ అంతా అలా వస్తుంటే తనకు బాగా నచ్చేసింది. సో తర్వాత శివ స్టాట్యూ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక స్టాట్యూ ఉంది. ఇదేంటో నాకు అర్థం కాలేదు, కానీ ఇక్కడ వచ్చేసి నదిమూల అని చెప్పి రాసుంది కిందన. సో ఇప్పుడు మీకు పార్క్ అంతా ఒకసారి క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంది పార్క్ అయితే, మాకైతే బాగా నచ్చేసింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే పింకీ సెల్ఫీ తీసుకుంటుంది. సో చూసారు కదా, ఓవరాల్గా అయితే పార్క్ అయితే ఇలా ఉంది. సో ఇది వచ్చేసి శివ స్టాట్యూ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట. సో ఇలా ఉంది. సో చూసారు కదా, మీకు అక్కడ మెట్రో ట్రైన్ కనిపిస్తుందా? సో అది వెళ్తుంది మెట్రో ట్రైన్. సో ఇంతే అనమాట, మా వీకెండ్ అయితే ఇలా జరిగింది. సో నేనైతే మొత్తం అంతా కవర్ చేసేసాను, మొత్తం పార్క్ అంతా కూడా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పింకీ అండ్ హనీ అయితే కూడా బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళు కూడా హ్యాపీ మొత్తం మీద. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇది వచ్చేసి పార్క్లో లైట్స్ అవి ఆన్ చేసిన తర్వాత చాలా బాగుంది. అంటే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాను. సో ఇప్పుడైతే మేము ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా రణధీర కంఠీరవ పార్క్ ఎలా ఉందో. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో అని పింకీ, మీకు బాగా నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. ఏం నచ్చింది అక్కడ? ప్లేగ్రౌండ్. నాకేమో శివ ఫౌంటైన్ నచ్చింది. ఓ అవునా, ఓకే ఓకే, బాగా ఎంజాయ్ చేశారు అయితే. చాలా. ఓకే.
సో ఇంతేనండి, ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.